Psalm 65 verse number 11. కీర్తనలు 65:11. ఇయర్స్, సంవత్సరములు నీ దయా కిరీటములు ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. బై హూమ్ వి ఆర్ లివింగ్. ఎవరి వల్ల మనం జీవిస్తున్నాం, ఎవరి వల్ల మనకు ఉద్యోగం వచ్చింది, ఎవరి వల్ల మనకు వ్యాపారాలు వచ్చాయి, ఎవరి వల్ల మనం బ్రతికి ఉన్నాం, ఎవరు మనల్ని క్షమించారు, ఎవరు మనల్ని ప్రేమించారు, ఎవరు మనల్ని ఆశీర్వదించారు, ఎవరు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బికాజ్ మనల్ని బట్టి మనం ముందుకు వెళ్ళలేం. ఎవరొకరు మనల్ని ముందుకు నెట్టాలి, ఎవరొకరు మనల్ని ముందుకు పుష్ చేయాలి, ఎవరొకరు ముందు మనల్ని తీసుకెళ్ళాలి. ఎవ్రీడే యూ సీ న్యూ మిరకల్స్. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తూ ఉంటుంది. ఉదయకాలం మనం చూస్తే మధ్యాహ్నం వస్తుంది, మధ్యాహ్నం చూస్తే సాయంకాలం వస్తుంది. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ ఫ్రెష్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ న్యూ. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ ప్రెషియస్. దేవుడు మీకు అన్ని నూతనమైనవి ఇవ్వాలని ఆయన యొక్క ఆలోచన కలిగి ఉంటాడు. హిస్ మైండ్, హిస్ నేచర్, హిస్ క్యారెక్టర్, ఆయన గుణము, ఆయన ఆలోచించే విధానము ఎప్పుడు కూడా నా పిల్లలకి నేను మంచి ఈవులు, కొత్తవి ఇవ్వాలని నేను కోరుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సో ప్రతి ఒక్కరి జీవితములో ఆయన సంవత్సరం అనే ఒక కిరీటాన్ని, సంవత్సరం అనే ఒక గిఫ్ట్ని, సంవత్సరం అనే బ్లెస్సింగ్ని, సంవత్సరం అనే ఆ యొక్క ఫేవర్ని దేవుడు అందరి జీవితంలో ఆర్డైన్ చేసి పెట్టాడు. సో నో మ్యాటర్ you're good or bad, no matter you're coming to church or not, no matter you're blessed or not, no matter you're praying or not, జగత్తి పునాది వేయబడక మునుపే నీ జీవితములో ఇవన్నీ ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. Yes, you didn't ask for the new day, you didn't ask for the new hour, you didn't ask for the new year, you didn't ask for any new things in your life. Before you ask anything, God has already supplied for you. దేవుడు మీకు ముందుగానే అవన్నీ ఏం చేస్తున్నాడంట? సమకూరుస్తున్నాడంట. సో బై నోయింగ్ ఆల్ దిస్, హూ హ్యాస్ గివెన్ దిస్ డే? గాడ్. హూ హ్యాస్ గివెన్ యూ టుమారో? గాడ్. ఎవరు నెక్స్ట్ మంత్ ఇచ్చేది నీకు? దేవుడే. నెక్స్ట్ వీక్ ఇచ్చేది ఎవరు? దేవుడే. నెక్స్ట్ అవర్ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై గాడ్, క్రియేటెడ్ బై గాడ్. మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నావో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించినవే. సో డేవిడ్ హ్యాస్ నోన్ దిస్. దావీదుకి అర్థమైంది, నేను రేపు బతికానంటే అది నీ వల్లే, నాకు నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అయ్యానంటే నీ వల్లే. ఎందుకంటే నా శత్రువులు పొంచి ఉన్నారు, నా యొక్క బలహీనతలు, నా జీవితంలో పోరాటాలు, యుద్ధాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి నేను ఎప్పుడో చనిపోవాలి, వాటన్నిటిని బట్టి నా జీవితం ఎప్పుడో నేను ఆగిపోవాలా. బట్ ద బ్యూటీ ఈస్ ఐఎమ్ స్టిల్ అలైవ్. Who is making me alive? నన్ను ఎవరు సజీవ లెక్కలో ఉంచారు? నన్ను ఎవరు బతికిచ్చారు? నన్ను ఎవరు ఇంకా సస్టైన్, నా లైఫ్ ఎవరు ఇంకా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఇట్స్ బై గాడ్. సంవత్సరం అనే దయా కిరీటమును నీవు ధరింపచేసావు ప్రభా నా లైఫ్లో. మన జీవితంలో అనేక మంది మనకు శత్రువులు ఉంటే మనం చనిపోవడం ఖాయం. బట్ అన్నమంది శత్రువులు పెట్టుకొని కూడా, బట్ we're still alive, man. We are still alive. That means God has ordained you, God has programmed you, God has designed you before the foundations to bless you with a new day, to bless you with a new week, to bless you with what? A new hour, to bless you with a new year. It's not you by your works, it's by God, by His favor, by His love, by His grace. It's not just because of you prayed, it's not just because of your coming to church, it's not just by your offerings, it's not just by your things, it's only purely favored persons we are. మనము దేవుని దయను, దేవుని కనికరమును, దేవుని ప్రేమను, దేవుని వాత్సల్యాన్ని, దేవుని కనికరాన్ని, దేవుని ఉచితమైన ప్రేమను పొందుకున్నాం కాబట్టి we are facing a new year. So He has given you 365 days at once to live a glorious life, to live a prophetic life, to live a blessed life, to live a healthy life.
మనం ఎప్పుడు కూడా దావీదు అడిగినట్టు మనం అడగల. రేపు ఏం జరుగుతుందో ఆయన చిత్తం అంటాం. మనం తెలుసా? రేపు ఎలా ఉంటుందో ఆయన చిత్తం అంటాం. మనం రేపు ఏమై ఉంటుందో ఆయన చిత్తం అంటాం. కానీ దేవా నాకు కొంచెం ఆయుష్ను పెంచు ప్రభువా అని మనం దేవుణ్ణి అడగము. కానీ దావీదు అడిగాడు. నేను ఆయుష్ నిమ్మని ఆయన అడగగా ఆయన నాకు అనుగ్రహించాడు అని దావీదు రాస్తాడు. వావ్, ఇట్స్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్. ఆర్ వి ఫోకసింగ్ ఆన్ అవర్ ఫ్యూచర్? మీకు అర్థం కావట్లేదు రేపు ఏం జరుగుతుందో. డెవిల్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్ పర్సన్. వాడు నీ జీవితంలో ఏమేం ప్లాన్ చేయాలి, నీ జీవితాన్ని ఎలా తీసుకెళ్ళిపోవాలో వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సో వాడే ఒకరి జీవితాన్ని నాశనం చేసేవాడే. వాడు ఇంత ప్రీ ప్లాన్ చేస్తే మనము దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళం, దేవుని నామాన్ని కీర్తించే వాళ్ళం, దేవుని నామాన్ని హెచ్చించే వాళ్ళం. మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడే వాళ్ళకే పరలోకం, సిద్ధపడనే వాళ్ళకి కాదు పరలోకము. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరించాడు సంఘముతో, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడు. మై డియర్ చర్చ్, గెట్ రెడీ మ్యాన్, ఐఎమ్ కమింగ్ మ్యాన్, ఐఎమ్ కమింగ్. నీ జీవితంలో ఇంకా పడిపోవడం, కూలిపోవడం ఇంకా ఉండకూడదు యేసు నామములో. ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ విల్ యూజ్ యు ఇన్ ఎ మైటీ వే అండ్ హి విల్ బ్లెస్ యు మై సన్స్ అండ్ మై డాటర్స్. సంవత్సరము అను నీ దయా కిరీటమును నాకు ధరింపచేసి ఉన్నావు. He has given that David recognized that a year is a blessing in my life. ఒక సంవత్సరం నీ జీవితంలో యాడ్ అయితే గుర్తుపెట్టుకో, you can see prosperity, you can see blessing, you can see healing, you can see increase, you can see growth, you can see miracles, you can see testimonies, you can see many things. దేవుడు ఇంకోటి అవకాశం ఇచ్చాడంటే అక్కడ ఏదో ఆయన చేయబోతున్నాడని అర్థం. ఆమేన్. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హౌ new things will come, how new works will start, how new spirit will come. ఎలా కొత్తవి మన జీవితంలోకి వస్తాయి, ఎలా కొత్త పనులు మన జీవితంలో ప్రారంభమవుతాయి, ఎలా కొత్త ఆత్మను మనం కొత్త సంవత్సరంలో పొందుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఇన్స్ట్రక్షన్. ఎంతమంది కొత్తవి జరగాలని కోరుకుంటున్నారు? యేసు నామములో నా జీవితంలో ఉన్న పాతవన్నీ తొలగిపోవును గాక. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, కొత్తవి రావాలంటే పాతవి పోవాలి. లెట్స్ సీ 2 Kings చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 9. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి మనము చదువుకుందాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచెనని, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాని నడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో. లుక్ ఎట్ దట్. అసలు ఈ ఎండింగ్ టైంలో తన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నాడు ఎలీషా. సో ఎలైజా ఈజ్ మూవింగ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. అరే నేను వెళ్ళిపోతున్నాను రా, నేను వెళ్ళే లోపల నీకేమైనా కావాలా? నీవు దేవుడిలో కలుసుకుంటే, దేవుణ్ణి చూసినప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితము నూతనంగా మార్చబడుతుందని నువ్వు నమ్మితే నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఆమేన్. So Elisha believed that he will start his new life. Elisha believed that he wants new things. Elisha believed that new things are there in this person. ఎలీషా నమ్మాడు ఏలియాలో కొత్త ఉన్నాయని, నాకు కొత్త వతను ఇవ్వగలడని. ఒక శిష్యుడు ఒక దైవజనుని యజమానుని నమ్మినట్లు మనము కూడా దేవుణ్ణి నమ్మగలం. ఆమేన్. హల్లెలూయా. ట్రై టు బిలీవ్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. ఒక ఎలీషా అనే వ్యక్తి 20 సంవత్సరాల వరకు ఆయనతో ఉండి ఎన్నో సంవత్సరాలు అతనితో పరిచారం చేశాడు. ఎప్పుడు ఆయన జీవితం ప్రారంభం అవలా. అండ్ హీ వాస్ గోయింగ్ అండ్ గోయింగ్ అండ్ గోయింగ్ విత్ హిమ్, హీస్ ఫాలోయింగ్ హిమ్. సడన్ గా అతను వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆ దైవజనుడు అడుగుతాడు ప్రవక్త, నేను వెళ్ళిపోతున్నా, నీకేనా కావాలా అని. అండ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్. He wanted to start a new life. ఇప్పుడు దాకా ఇలా ఉంది కదా నా జీవితము, దైవజనుడా, నా ఏలినవాడా, ఇక నా జీవితం మారాలి. I want to start a new beginning. కొత్తవి ఉండాలి నా జీవితంలో. చూద్దాం ఎలా కొత్తవి అతను పొందుకుంటున్నాడు. చూడు, మూడు ప్రశ్నలు నేను మీకు ఈరోజు చూపించాను. నంబర్ 1, how new things will come. Number 2, how new works will start. And number 3, how new spirit will come into your lives. ఎలా ఈ కొత్తవన్నీ మన జీవితంలో సృష్టింపబడతాయి, క్రియేట్ చేయబడతాయో, ఎలా వస్తాయో మనం చూద్దాం. రీడ్ దట్. వారు దాటిపోయిన తరువాత
ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద వచ్చినట్లు దయచేయమనెను. వావ్! నంబర్ 1, మనము ఎలీషాలో మనం గమనిస్తే ఎలీషాకు ఒక క్వాలిటీ ఉంది, తన దైవజనుడిలో ఏముందో గుర్తుపట్టడానికి. సో హీ హాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ దట్ హీ కెన్ క్రియేట్ న్యూ థింగ్స్. హీ కెన్ క్రియేట్ న్యూ. ఆయన అద్భుతం చేసినప్పుడల్లా ఎలీషా పక్కనే ఉన్నాడు. సో టుడే, ఈరోజు మీరు మందిరంలో ఎన్నో అద్భుతాలు చూశారు. యు హ్యావ్ సీన్ మెనీ మిరకల్స్. మనమే కాదు నూతన క్రియలు చూడాలని, మన చుట్టుపక్కల వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు, మన సంఘస్థులు కూడా కొత్త కార్యాలు, నూతన కార్యాలు చూడాలి. ఆమేన్. 20 సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అతను చూస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు కొలిమి చేశాడు. అతను వెనకాల తిరుగుతున్నాడు, డిసైపుల్షిప్ చేశాడు, అందరి జీవితంలో కొత్త కార్యాలు చేశాడు ఏలియా. దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలి. నా జీవితంలో, when you think about your master, when you think about your God that he can do new things, you start asking new things. ఈరోజు నీ దేవుణ్ణి, నీ సేవకును నమ్మితే, నా జీవితంలో కొత్తవి కావాలి అని అడిగితే, నీ జీవితంలో నీ దేవుడైనా నీ సేవకుడైనా చేసి తీరడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. క్వశ్చన్ నెంబర్ 3, హౌ యూ కెన్ రిసీవ్ ఎ న్యూ స్పిరిట్. అసలు ఎలీషాలో ఆత్మనే లేదు. ఓన్లీ వన్ స్పిరిట్ ఇస్ దేర్, ఎ స్పిరిట్ ఆఫ్ డిజైర్. ఒక కోరిక ఉంది, ఇతని లాంటి ఆత్మ నాకు 2 కావాలని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. సో వెన్ యూ వాంట్ న్యూ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్, number 1, you need to believe your master. Number 2, you need to believe your master. Number 1, you need to believe your God. And number 3, you need to have a dedication to receive the new spirit. We need to have a dedication to receive the new spirit, man. So ఎలీషాకి ఒక పరీక్ష పెట్టాడు. నీకు 200 ఆత్మ కావాలి కదా, అయితే నేను వెళ్తున్నప్పుడు నువ్వు దాన్ని, నన్ను చూస్తున్నప్పుడు, అగ్నిరథాల్లో వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావు నా కుమారుడు అన్నాడు. కమ్ డౌన్. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా, నువ్వు అడిగింది కష్టమే, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది నీకు కాకపోవునని చెప్పెను. Keep focusing on God. Keep focusing on your master. Keep focusing on your mentor. You receive a miracle, man. Your observation and your attention, your dedication brings your new things. సో ఎవరిది కోరుకున్నారు న్యూ స్పిరిట్? ఏలియా స్పిరిట్ కోరుకున్నాడు. ఎవరు మ్యాంటిల్ని కోరుకున్నాడు అంటే ఏలియా మ్యాంటిల్ని కోరుకున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, నీకు దేవుని ఆత్మ కావాలంటే నీ లోపల ఉన్నవి పాతవన్నీ తీసేయాలి నువ్వు. ఆమేన్. ఏలియా మ్యాంటిల్ని కోరుకున్నప్పుడు, నేను నీకు ఇస్తాను రా అన్నప్పుడు, ఒక దుప్పటి ఫామ్లో డబల్ పోర్షన్ అనాయింటింగ్ ఇచ్చాడు, డబల్ పోర్షన్ స్పిరిట్ ఇచ్చాడు, 2 పాళ్ళు ఇచ్చాడు. 2 స్పిరిట్స్ని ఏలియా పంపించాడు, దాన్ని by 2 చేసి పంపించాడు. సో కింద వేసినప్పుడు ఆయన లోపల వేసుకోవడానికి ముందు ఆయనలోంచి తీసేసాడు అవి. సో హీ రిమూవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలీషా అండ్ హీ డిపాజిటెడ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ఈరోజు నీకున్నటువంటి బలహీనతలు, నీకున్న యాటిట్యూడ్, నీకున్నటువంటి క్యారెక్టర్, నీకున్నటువంటి ఆ యొక్క భయంకరమైన పోరాటాలు, యుద్ధాలు, అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట? తీసేయాలంట. హల్లెలూయా. It's not God who will remove things. It's you can remove that. You can remove easily, man. You need to prophesy now in the mighty name of Jesus. నా జీవితంలో ఏదైతే పాతవి ఉన్నాయో, దేవుడికి నచ్చనివి, అవన్నీ తొలగిపోవును గాక అని ప్రార్థించాలి. ఆమేన్. Let's prophesy. Let's decree and I declare, whatever which is not liking by God, let everything come out in Jesus name. దేవుడికి నచ్చనివి ఏవి నాలో ఉండకుండా ఉండును గాక అని నువ్వు ఏం చేయాలా? పలకాల. చూడండి, ఎవరు చెప్పారు ఎలీషాకి? దేవుడు గైడ్ లైన్స్ అది. ఏమని? అరే, నీకు ఏలియా దుప్పటి వస్తుంది, నువ్వేం చేయాలా? నీది తీసేయాలా. సో అందుకని ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ స్పిరిట్, ఇఫ్ యూ వాంట్ న్యూ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ న్యూ వర్క్స్, పాతవి తొలగిపోవును గాక. అంటే దేవుడికి నచ్చనివి నీ జీవితంలో నుంచి తొలగిపోవును గాక. అది కోపమా, అది అసూయనా, అది ద్వేషమా, అది పగనా, అది ఏదైనా సరే నీ జీవితంలో పాతవి తొలగిపోవును గాక. So if you want new things, if you want a new spirit, if you want a new works in your life, you need to be like Elisha. So look at Elisha, what he did,
He asked for the new things. What is that new thing? I want a double portion of your spirit, man. So we want eternal joy. We want eternal peace. We want eternal light in our lives. So look at Elisha. When he's going away, ఇతను పోతే నా లైఫ్లో ఇంకెవరు నన్ను ఆదుకోరు, ఇతను పోతే ఇంకెవరు నా లైఫ్లో నన్ను దీవించరు, ఇతను పోతే ఇంక నా లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వదు, మధ్యలోనే ఆగిపోద్ది, నేను కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాలా అనే ఆలోచనలోకి ఎలీషా వచ్చేసాడు. దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ ఎ న్యూ వే. అన్నాడు యజమానుడు, ఏం కావాలరా నీకు అన్నాడు. నాకేం లేదయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్. నాకు కొత్త జీవితం కావాలా, నాకు కొత్త ఆత్మ కావాలా, నేను అన్ని కొత్తవి చూడాలి ఇప్పుడు. ఏలియా అద్భుతాలు చేస్తే దానికి డబల్ అద్భుతాలు ఎలీషా చేశాడు. అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకుని రెండు తునకలుగా చేసి మరియు ఏలియా దుప్పటి కింద పడగా, అది నీకేం కావాలి తెలుసా? నీవి కాదు నీకు కావాల్సింది, నీకు దేవుడివన్నీ నీకు కావాలా. ఆమేన్. So you need to have your master's mantle. You need to have your master's grace. You need to have your master's favor. You need to have your master's anointing, not your anointing. You need to have your father's grace. You need to have your Lord's favor. దేవుని కృపని కావాలా. అప్పుడు ఏం చేయాలా? నీ తీసేయాలంతే. Remove those things in your life. Remove those things. This is not my spirit. I don't want this kind of damn spirit, man. I remove the spirit in Jesus' name. నేను ఈ స్పిరిట్ ని తీసేస్తున్నా యేసు నామములో. Come on, tune like Elisha. So he wanted to start and he wanted to see a miracle. He wanted to see a new spirit. యేసు క్రీస్తు నామములో ఆయన ఉచితమైన కృప మనలో ఉండి మనల్ని అది దీవించును గాక. ఆమేన్. దావీదే కాదు, అనేక మంది కొత్తవి చూశారు జీవితాల్లో. నా లైఫ్ అయిపోయింది అనుకుంది ఎస్తేరు, నా లైఫ్ అయిపోయింది అనుకుంది రూతు జీవితం మళ్ళీ ప్రారంభమైంది. ఆమేన్. బైబిల్లో మనం గమనిస్తే ఇస్సాకు కూడా పెద్దోడైపోతున్నాడు, ఏజ్ అయిపోతుంది, నో మ్యారేజ్ ఇన్ హిస్ లైఫ్. అండ్ తండ్రి చాలా దుఃఖపడుతున్నాడు. ఐ ఆమ్ ఇంటూ హండ్రెడ్స్ మ్యాన్, ఐ ఆమ్ ఇంటూ 150, నా కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో వెన్ దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ మై సన్స్ లైఫ్, అండ్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఐజాక్. ద లార్డ్ హ్యాస్ విజిటెడ్ హిమ్ అండ్ లెట్ దేర్ బి వైఫ్ అన్నాడు దేవుడు. అంతే. ఎలియాజరు ఒక భార్యను తీసుకొచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక కుమార్తెను తీసుకొచ్చాడు. ఇస్సాకు పెళ్ళి అయిపోయింది. నో మ్యాటర్ నీ జీవితంలో ఒక కొత్త కార్యము జరగలేదా? యాకోబు జీవితంలో అసలు ఆశీర్వాదం లేదు, యాకోబు జీవితంలో అసలు బ్లెస్సింగే లేదు. హీ డ్రైడ్ అప్. అతని జీవితంలో ఎండిపోయాడు. మామ దగ్గర ఉద్యోగాలు చేరి 21 సంవత్సరాలు కొలిమి చేశాడు. అంత డ్రై అయిపోయినప్పుడు దేవుడు అతని ప్రత్యక్షమయ్యాడు. అండ్ హీ స్టార్టెడ్ ఎ న్యూ బ్లెస్సింగ్. దేవుడు కొత్త ఆశీర్వాదాలు యాకోబుకి ఇవ్వడానికి ప్రారంభమైంది. ఆమేన్. జీవితం అయిపోయింది, నా బ్రతుకింతే, గొర్రెల కాపరే నా బతుకు అనుకున్నాడు దావీదు. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. And you know, when you see Joseph, నా లైఫ్ ఇంకా నాకు జైల్లోనే నా జీవితం అంతా గడిపేయాలి, ఇక్కడే నేను ఎక్కడో పుట్టాను, అమ్మ నాన్న వదిలేశారు, ఇంకా తల్లిదండ్రులు వదిలేశారు, అందములు వదిలేశారు, నా జీవితము చేయని తప్పుకి నేను జైలు అనుభవిస్తున్నాను, ఇంక నా లైఫ్ ఇక్కడే ఆగిపోయింది, నేను ఇంక బయటికి రాలేనేమో, నా వల్ల కాదేమో అనుకుంటున్నాడు. ఎవరు? జోసెఫ్. హియర్ కమ్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఉన్నతమైన తలంపు ఏం తెలుసా? ఆయన జీవితంలో ఎన్నడూ బయటికి రాలేడు అనుకున్న వ్యక్తి బయటకు వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక కొత్త స్లాట్ క్రియేట్ చేశాడు. ఒక రాజు కల వచ్చింది, ఆ కల భావం కావాలా, రకరకాలుగా హీ క్రియేటెడ్ ఎ న్యూ స్లాట్. నిన్ను కాపాడడానికి దేవుడు కొత్త స్లాట్ క్రియేట్ చేస్తాడు. నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు కొత్త స్లాట్ క్రియేట్ చేస్తాడు. ఇదిగో నీ గర్భము తెరవడానికి దేవుడు కొత్త యూట్రస్ ఇస్తాడు నీకు. ఆమేన్. గాడ్ విల్ క్రియేట్ ఎ న్యూ థింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నీ కొరకు ఎత్తి పెడతాడు దాన్ని. Don't disappoint yourself. You're precious in the sight of God. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు. Yeah, you are very precious in sight of me, man. Why you are getting disappointed? He will make things new in your life, my dear daughter. I'm talking to you. నా కుమార్తె నీతో మాట్లాడుతున్నాను నేను. Wherever you're watching this, the Lord will start a new beginning in your life. నీ జీవితం ఆగిపోయి 10 సంవత్సరాలు అయిందా? నీ జీవితం ఆగిపోయి 3-4 సంవత్సరాలు అయిందా? No matter. నిన్నే నీ జీవితం ఆగిపోయినా ఈ రోజు కూడా నీ జీవితాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఆయనే ఈ జీవితాన్ని ఇచ్చింది మనకు. ఆయన ఎట్లా ఆపుతాడు మన జీవితాన్ని? You will see favor, you will see grace, you will see joy, you will see new things, you will see marriage, you will see pregnancy, you will see children in the name of Jesus. క్రీస్తులో నూతనముగా ప్రారంభమవుదాం, క్రీస్తులో నూతనముగా చేద్దాం, క్రీస్తులో నూతనంగా మనం ఎదుగుదాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఈ దావీదుకి నూతనమైన సంవత్సరాన్ని ఒక కిరీటముగా ఇచ్చేటంట. ఆయన దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, ఆయన దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. నా కుమారుడు, నువ్వేం చేస్తున్నావు? వాట్ యూ విల్ డూ టుడే? నువ్వేం చేయాలనుకుంటున్నావు?
నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కమ్ ఆన్ టెల్ మీ వాట్ యు వాంట్ టు డు దట్. కమ్ ఆన్, డూ సంథింగ్ ఫర్ గాడ్. నేను ప్రతి దినము కొత్తవి చూస్తాను యేసు నామములో. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.